ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ కేసులో తాజాగా మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ వెబ్సైట్ నిర్వాహకుడు రవి అరెస్టు తర్వాత సాగిన సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీ సోమవారంతో ముగియగా అతన్ని కోర్టుకు తరలించే సమయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. గత కొంతకాలంగా ఐబొమ్మ రవి విదేశాల్లో తలదాచుకున్నాడని, ముఖ్యంగా కరీబియన్ దీవుల్లో నివాసం ఉంటున్నాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు రవిని నేరుగా ప్రశ్నించగా అతడు ఇచ్చిన సమాధానాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. మీరు విదేశాల్లో ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి కదా అని ప్రశ్నించగా వెంటనే స్పందిస్తూ, నేను ఎక్కడికి వెళ్లలేదు, ఇక్కడే హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఉంటున్నాను, ఎవరో చెప్పిన మాటలు నమ్మకండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక కరీబియన్ దీవుల పౌరసత్వం గురించి ప్రశ్నించగా ఆ అంశాన్ని కూడా రవి ఖండించలేదు. అయితే స్పష్టతనిస్తూ, అక్కడ సిటిజన్షిప్ మాత్రమే తీసుకున్నాను, కానీ నా నివాసం మాత్రం పూర్తిగా కుక్కట్పల్లిలోనే ఉంది అని వెల్లడించాడు. దీంతో ఇప్పటి వరకు ఐబొమ్మ వెబ్సైట్ కార్యకలాపాలు విదేశాల నుంచి నడుస్తున్నాయన్న అనుమానంతో విచారణ చేస్తున్న పోలీసులకు ఈ వ్యాఖ్యలు కొత్త సందేహాలను తెచ్చిపెట్టాయి. సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీ ముగియడంతో నిబంధనల ప్రకారం రవికి ముందుగా ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో విచారణ సందర్భంగా పోలీసులు ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని, పైరసీ కార్యకలాపాలు వ్యవస్థబద్ధంగా సాగాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రవిపై డిజిటల్ ఎవిడెన్స్, సర్వర్ లొకేషన్లు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు, విదేశీ కనెక్షన్లపై పోలీసులు లోతైన విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలు విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీ కాపీలు ఎలా అప్లోడ్ అవుతున్నాయన్న అంశంపై దృష్టి సారించారు. అలాగే ఐబొమ్మ వెబ్సైట్ వెనుక మరెవరైనా ఉన్నారా, అంతర్జాతీయ నెట్వర్క్ ఉందా అనే కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. మొత్తానికి ఐబొమ్మ రవి చేసిన తాజా వ్యాఖ్యలతో ఈ కేసు మరో కొత్త మలుపు తీసుకుంది. విదేశాల్లో ఉన్నాడన్న ప్రచారానికి అతన్ని ఖండించినప్పటికీ పౌరసత్వ అంశం, సాంకేతిక ఆధారాలు, ఆర్థిక లావాదేవీలపై పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని సినీ వర్గాలు, న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.